Praise the Lord, dear all brothers and sisters in Christ. అమ్మ తేజ మినిస్ట్రీస్ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా శుభ శుక్రవారపు ఆరాధనకి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి అద్భుతమైన రీతిలో ఈ ఆరాధన కొత్తగూడెం ప్రాంతంలో ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి దైవ సేవకులు అమ్మ తేజ గారు మరి మన మధ్యలో మరి సేవకులు ఉండబోతూ ఉన్నారు. అద్భుతకరమైన మరి దేవుడు శిలువ పైన పలికిన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ పైన పలికిన 7 మాటల అద్భుతమైన సందేశము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి మనల్ని అందరినీ కదిలించనే ఉన్నారు. మరి అలాగే ఉదయం 9 గంటలకు పండితాపురం ఖమ్మంలో ఈ ఆరాధన జరగనే ఉందండి. మరి పండితాపురం ఖమ్మంలో జరుగుతున్న ఆరాధనలో నేను ఉండబోతున్నాను. మరి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా మరి ఉదయకాల సమయంలో 9 గంటలకు జరుగుతున్న ఈ ఆరాధనలో పాల్గొనండి. రండి, కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, మన జీవితాలను మార్చుకుందాం. తండ్రి అప్పగించిన బాధ్యతను మరి యేసు ప్రభు వారు ఎలా అయితే మరి చాలా చక్కగా అంతా కూడా ముగించుకునే ఒక మాదిరికరమైన జీవితంతో ఎలా ఉన్నారో మనము కూడా అలాంటి జీవితాలతో ముందుకు సాగుదాం. మన బ్రతుకులు మార్చుకుందాం. ఈ ఆరాధనలో శక్తివంతమైన మరి ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానంతో పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపించునే ఉన్నారు. మరి ఉదయం 9 గంటల కొత్తగూడెంలో జరుగుతున్న ఆరాధనలో దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు ఉంటారు. మరి అలాగే ఉదయకాల సమయంలో 9 గంటలకు జరుగుతున్న పండితాపురం ఖమ్మంలో ఆరాధనలో నేను ఉండబోతున్నాను. కలిసి ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. అనేకమైన విషయాల కృప చూపిస్తూ ఉన్నారు. అద్భుతకరమైన మాటల ద్వారా మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. ఈ ఉదయం కూడా ప్రతిరోజులాగానే దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామండి. దేవుడు నిజంగా మన బ్రతుకులు మారుస్తూ ఎంతగానో నూతనమైన బలాన్ని మన జీవితాల్లో నింపుతూ వస్తూ ఉన్నారు. చెదిరిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, శక్తిహీనులుగా ఉన్నప్పుడు ఆయన మాటల ద్వారా మనం అద్భుతకరంగా నడిపించబడుతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయం పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 1 దినవృత్తాంతములో, ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము, భయపడకుము, దిగులు పడకుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. ధైర్యము తెచ్చుకొని మరి మనం బలముగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అధైర్యపడుతూ ఉన్నారేమో, బలహీనులుగా ఉన్నారేమో, శక్తిహీనులుగా ఉన్నారేమో. కొన్ని పరిస్థితులు మనల్ని చాలా బలహీనతలోనికి నడిపిస్తూ ఉంటాయి. నా బలము చాలట్లేదండి అన్నంతగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. అందుకనే దేవుడు అంటున్నారు, ధైర్యము తెచ్చుకో, బలము పొందుకో అంటున్నారు. ఎక్కడ మనం ఈ బలాన్ని పొందుకుంటూ ఉంటామంటే మనుషుల దగ్గర అసలుకి కాదండి. మనుషులు మనకున్న మరి పరిస్థితులను బట్టి ఇంకా మనల్ని బలహీనతలోనికి మరి దిగజారేటట్లుగా చేస్తూ ఉంటారు. మరి మనుషుల మాటల ద్వారా కృంగిపోతూ ఉంటాం, బలహీనం అయిపోతూ ఉంటాం, చెదిరిపోతూ ఉంటాం. ఇంకా వారి మాటలు మనల్ని చాలా మానసికంగా మరి చాలా వేదనకు గురి చేస్తుంది. అందుకని మనుషుల్ని ఆశ్రయిస్తే మన బలాన్ని మనం పొందుకుంటాం, కానీ దేవుని ఆశ్రయిస్తే నూతనమైన బలాన్ని మనం పొందుకుంటాం. అందుకని ప్రభు అంటున్నారు, ధైర్యము తెచ్చుకో, బలము పొందుకో. మనం దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి ఎంత అద్భుతకరమైన మాటలు. ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము, భయపడకుము, దిగులు పడకుము. భయపడద్దు, దిగులు పడద్దు. ప్రభువు నందే మనకు బలము, ప్రభువు నందే మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. ఇన్ని రోజులు ప్రార్థించక చాలా దిగులు కలిగిన జీవితాలతోనే ముందుకు వెళ్ళిపోయారనుకుంటా. చూడండి, ప్రార్థన లేకపోతే మనం బలహీనులమే, శక్తిహీనులమే. మన బలము మనకు సరిపోదండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక చెట్టుకి వేరు చాలా అవసరం అండి. ఆ వేరు లేకపోతే చెట్టు బలము పొందుకోదు. దాని ద్వారా ఆ చెట్టు ఫలాభివృద్ధిలోనికి నడిపించబడదు. దానికి సంబంధించిన ఏ ఫలాలను మనం చూడం కదండి. ఎందుకంటే వేరు సరిగ్గా లేదు కాబట్టి.
అంతే మన జీవితాల్లో కూడా ఈ వేరు ఏంటి అంటే ప్రార్థన జీవితము లేకపోతే మనం బలహీనులమే అండి. ఒకానొక సమయంలో వేరు లేకపోతే చెట్టు ఎలా ఎండిపోయిద్దో, ఎలా అయితే మరి అది వాడిపోయిద్దో, చాలా బలము లేని చెట్టుగా ఉంటుందో మన జీవితాలు కూడా అంతే. ప్రార్థన లేకపోతే బలం ఉండదు. అందుకనే దేవుడు అంటున్నారు, ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. దేవుని చూసి ధైర్యం తెచ్చుకుందామండి. ఎందుకంటే ఆయనే మనకు తోడే ఉండి బలాన్నిచ్చి అద్భుతకరంగా నడిపించే దేవుడే ఉన్నారు. ప్రతి విషయంలో దిగులు పడుతూ, ప్రతి విషయంలో ఆవేదన చెందుతూ, ప్రతి విషయంలో చాలా దుఃఖపడుతూ, ఇలా పరిస్థితులను బట్టే మనం ఏడుస్తూ ఉంటాం, పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటాం. కానీ చూడండి, ఆ పరిస్థితులను దాటించే దేవుని వైపు మనం చూసామనుకోండి, మనము ధైర్యవంతులం, బలవంతులం. మనము భయపడకుండా ధైర్యము తెచ్చుకొని మరి దిగులు పడకుండా దేవుని వైపు చూస్తూ పరిగెత్తే వారిగా ఉండాలని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేద్దామండి. ఏ పరిస్థితి అయినా తారుమారైపోద్ది అంతే. ఆమేన్. ఏ భయంకరమైన శోధనలో ఉన్నారు, ఏ భయంకరమైన కష్టంలో ఉన్నారు, మరి ఏ దాంట్లో ఉన్నా ధైర్యము తెచ్చుకోండి. ప్రభువు బలాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమె ధైర్యము తెచ్చుకొని ఆయన వైపు చూద్దాం. బలము చేత నింపి ఏ పరిస్థితుల్లో అయితే దుఃఖపడుతున్నామో ఆ పరిస్థితులలో మన కన్నీళ్లను కొట్టివేసి మన బ్రతుకులలో అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నారు. మన దుఃఖ దినములను సమాప్తము చేసి ఆనందకరంగా మన జీవితాలను ప్రభు ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల ప్రభు మాటల్ని పట్టుకొని బలముగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. దేవా, నీ వైపు చూసే కుమార్తెగా నేను ఉండాలయ్యా. నా జీవితం నీపైన ఆధారపడే జీవితంగా ఉండాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మేము ఎంతగానో ధైర్యాన్ని పొందుకుంటున్నాం అయ్యా. నీ వైపు చూసినప్పుడే మాకు ధైర్యం అయ్యా. నిన్ను ఆశ్రయించినప్పుడే మేము బలాన్ని పొందుకుంటూ ఉంటాం. మీరు లేకపోతే మా జీవితాలు లేవయ్యా. మా ఆత్మీయ జీవితాల్లో ప్రార్థనతో అయ్యా నీ బలాన్ని పొందుకునే వారిగా మేము ముందుము కాక, నీ వైపు ఎదురు చూస్తూ అయ్యా ఇదిగోండి నూతనమైన బలాన్ని మా జీవితంలో మేము పొందుకుందుము కాక సహాయం చేయండి. ఎంతమంది ఉదయకాల సమయంలో శక్తిహీనులుగా, బలహీనులుగా, ఏ ఆదరణ లేక, ఏ దిగులతో, ఏ కన్నీళ్లతో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడే నీ ప్రజల్ని మీరు తాకమని వేడుకుంటున్నామయ్యా. ఈ మాటల్ని పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుట కృప చూపించడే. మీ శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి పరిస్థితిలో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్పవారగుదురు కాక, గొప్ప స్థితిలో ఉందురు కాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నూతనమైన పనులను ప్రారంభిస్తున్నారో అయ్యా, నా శక్తి నాకు సరిపోవట్లేదయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, ఇదిగో ఈ పనులు నువ్వు తోడే ఉండయ్యా అని ప్రార్థిస్తున్నారు. వారి జీవితంలో క్షేమాన్ని కలగచండి, బలాభివృద్ధిలోనికి నడిపించండి, కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో అయ్యా మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో అయ్యా ఇదిగోండి అనారోగ్యము, ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడను గాక. ఇప్పుడే మీరు తోడే ఉండండి అయ్యా, నడిపించండి, కృప కలుగును గాక, సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది అయితే అయ్యా భయంకరమైన పరిస్థితులను చూస్తూ చాలా వేదనకి గురి అయి ఉన్నారు, వారికి ఉన్న ఆ విరిగిన హృదయం, ఆ నలిగిన హృదయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే ప్రభా కట్టమని వేడుకుంటున్నాం, మీరే నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నూతనమైన పనులను ప్రారంభిస్తూ వారి ప్రాణంలో ముందుకు సాగుతున్నారు, ప్రాణంలో వెళ్తుండగా వస్తుండగా ప్రాణంలో కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, గొప్పవారగుదురుగాక, మీ కాపుదల ప్రతి ఒక్కరికి ఉండునుగాక. ప్రభా ఇదిగోండి ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో అనాథులను, విధవరాళ్లను అయా కలిమిలో, లేమిలో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. మంచి స్థితిలో ఉంచండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని అయా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉంచమని ప్రతి ఒక్కరిపైన ప్రత్యేకమైన దీవెనల చేత అయ్యా ప్రతి ఒక్కరిని మీరు నింపుతూ నడిపిస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటునుగాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించునుగాక. ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన కృప చేత ప్రభు మిమ్మల్ని నింపి నడిపించును గాక. అలాగే ఈ ఉదయం ఎంతమంది అయితే వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలి మేము ప్రార్థిస్తూ ఉన్నాం.
అలాగే అనేకులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.